అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఇట్స్ యూ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు అగస్త్య స్పిరిచువల్ ఆర్గనైజేషన్ వ్యవస్థాపకులు క్రియాయోగి ఆదూరి ఉదయ్ భాస్కర్ గారు. గురుగారితో మాట్లాడి మన ప్రతి పండుగ వెనుకున్న శాస్త్రం ఏంటి, మనం ఆ రోజు పాటించే నియమాల వెనుకున్న కారణాలు, రహస్యాలు ఏంటో వివరంగా తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్కారం అండి. గురుగారు, శివ పంచాక్షరి మంత్రం యొక్క విశిష్టత తెలియజేస్తారా? తప్పనిసరిగా అండి. అందరికీ మనకి గంగా ప్రధానం, కాశీ తెలవని వాళ్ళు ఎవరు లేరు. ఈశ్వరుడు ప్రధానం, కాశీ విశ్వేశ్వరుడు, అంటే విశ్వానికి ఈశ్వరుడు, యూనివర్సల్ నాలెడ్జ్, యూనివర్సల్ ఫోర్స్. అందుకని ఈశ్వరుడు ఆయన స్వరూపాన్ని చూస్తేనే ఆయన చర్మం ధరిస్తాడు, జంతు చర్మాన్ని ధరిస్తాడు. అది భూతత్వానికి సంకేతం. భూతత్వాన్ని, మన దేహంలో భూతత్వాన్ని తెలియజేస్తోంది అది. అలాగే పైన గంగ ఉంది, అది జలతత్వాన్ని తెలియజేస్తోంది, జలం యొక్క ప్రాధాన్యతను తెలియజేస్తోంది. మనం జలం రోజు తప్పనిసరిగా సఫిషియెంట్ వాటర్ తీసుకోవాలి అని. మన బ్లడ్ సర్క్యులేషన్ పర్ఫెక్ట్ ఉండాలంటే మన జలతత్వం పర్ఫెక్ట్గా ఉండాలి. మన కాన్స్టిపేషన్ కానీ అదంతా ఏం లేకుండా ఉండాలి అంటే భూతత్వం పర్ఫెక్ట్గా ఉండాలి. అంటే మూలాధారం యొక్క విశిష్టతని ఆ చర్మం తెలియజేస్తోంది. గంగ ఏమో జలతత్వాన్ని తెలియజేస్తోంది. తర్వాత ఆయన త్రినేత్రం ఏదైతే ఉందో అది అగ్నితత్వాన్ని తెలియజేస్తోంది. మన బాడీలో డైజెస్టివ్ పార్ట్ నాభి అగ్నితత్వానికి సంబంధించింది. దాన్ని సరి చేసుకోమని తెలియజేస్తున్నాడు ఈశ్వరుడు. ఇంకా తర్వాత ఆయన విభూతి ధారణ చేస్తాడు. ఆ విభూతి దేన్ని, వాయుతత్వాన్ని తెలియజేస్తోంది. మనలో ఉండేటువంటి వాయుతత్వాన్ని ఎలా మనం సవరించుకోవాలి అనేటువంటిది సూచిస్తోంది. ఇంకా తర్వాత ఢమరుకం, ఆయన చేతిలో ఏముంటుంది, ఢమరుకం ఉంటుంది. అంటే శబ్దాన్ని ఉత్పన్నం చేస్తుంది. అంటే ఆకాశతత్వం శబ్దం. అంటే మనం కనిపించేటువంటి భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశం, ఈ పంచభూతాలు అంటారు. 5 ఎలిమెంటల్ బాడీ అని సైన్స్ కూడా మనకి ఏం చెప్తోంది. ఈ బాడీ ఎవరు అంటే 5 ఎలిమెంటల్ బాడీ. ఈ 5 తత్వాలు కలిస్తే మానవ దేహం ఏర్పడింది. ఈ 5టికి ముందు మూలం ఎవరు? మాతృకలు అంటారు వీటికి. మహాపంచభూతాలు అంటారు. శబ్ద, స్పర్శ, రూప, రస, గంధ తన్మాత్రలు అంటారు వీటిని. ఈ 5 అన్నమాట మనకి మన దేహంలో ఉన్నవి. మనం ఎలా గుర్తుపట్టచ్చు వాటిని అంటే శబ్దం ద్వారా, స్పర్శ ద్వారా, శబ్ద, స్పర్శ, రూప, రస, గంధ. ఈ 5 కూడా మనం సాధన చేస్తే మన దేహంలోంచి అద్భుతమైనటువంటి, మనకి ఏదైతే ఆజ్ఞాచక్రంలో ఒక జ్యోతి దర్శనం కలుగుతుందో ఈ పంచాక్షరి మంత్రం ద్వారా, కేవలం ఓం నమః శివాయ అనే పంచాక్షరి మంత్రం, ఇది అందరూ తల్లిదండ్రి పిల్లలకి అందరికీ ఇవ్వచ్చు. ఓకే ఓకే గురుగారు, ఇది ప్రతి ఒక్కరు చదవచ్చు అంటారు? అయితే ఏమీ భేదాలు లేవు, వీళ్ళే చదవాలి వాళ్ళే చదవాలి? మనం అక్షరాభ్యాసం చేసేటప్పుడే పిల్లలకి తల్లిదండ్రులు కూడా దగ్గర కూర్చోబెట్టి, బ్రాహ్మడు సాక్షి స్వరూపంగా ఉంటాడు, తల్లిదండ్రే కదా అక్షరాభ్యాసం చేయించేది. అక్కడ ఏమన్నారు, ఓం నమః శివాయ సిద్ధం నమమా అని అక్షరాభ్యాసం చేయించాలి. మనం అటువంటి దాన్ని పోగొట్టుకొని డైరెక్ట్గానే ఏబిసిడీలు నేర్పించే స్కూల్ పంపుతున్నాం. అక్కడ మనకు పోయింది. అందుకని ప్రతి తల్లిదండ్రి తమ పిల్లలకి ఈ పంచాక్షరి ఉపదేశం చెయ్యాలి బాల్యంలోనే. అందుకని ఈ 5 తత్వాలు కదా, ఈ 5 తత్వాల గురించిన నాలెడ్జ్ వాళ్ళకి నేర్పాలి. అందుకని ఈ ఓం నమః శివాయ అనే దాంట్లో గురుముఖత. ఇప్పుడు గురుముఖత మరి ఎలా దీక్షగా తెలుసుకోవాలండి అంటే, అప్పుడు గురుముఖత తెలుసుకున్నప్పుడు ఓం అనేటువంటిది ఈ సర్వ జగత్తు కూడా, ఈ సర్వ దేవతలకు కూడా శబ్దస్వరూపంగా సూర్యుడు. ఇప్పుడు మనందరికీ ప్రత్యక్ష భగవానుడు సూర్యుడు. సూర్యుడిలో ఉన్న శబ్దం ఓంకారం. అందుకని సర్వదేవత శబ్దస్వరూపంగా ఎలా ఉన్నారండి అంటే ఓంకారమే. అందుకని ఈ ఓం అనేటువంటిది శిరోభాగంలో ఉంటుంది మనకి. అందుకని ఓం అని ఎక్కడ భావించాలండి మనం అంటే, దేహంలో పై భాగాన్ని ఓం అని భావించాలి. నా తర్వాత వెంటనే నాభి. మన ప్రధానమైనటువంటి దేహంలో తల్లికి మనకి ఉన్న కనెక్షన్ నాభి దగ్గర. అందుకని ఇక్కడ మొట్టమొదట భావించాలి. ఓం నా మా మన అంటే ఎక్కడ అంటున్నాం మనం?
విశుద్ధి చక్రం దగ్గర అనగానే ఈ విశుద్ధి చక్రం దగ్గర భావించాలి. అంటే గరళంలో ఉన్నాడు ఈశ్వరుడు, గరళంలో ఆయన ఆ విషయానంతా దాచుకున్నాడు అని చెప్పేసి అలా మనకు కథగా ఎందుకు చెప్పారంటే నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ విశుద్ధి చక్రం. ఇక్కడ కంఠం, మనం వాక్కు ఎలా పలకాలన్నా వీటన్నిటికీ కూడా మన చదువు బాగా రావాలన్నా వాక్ శక్తి ఇక్కడ ఉంటుంది. అందుకని నా తర్వాత నా బీజాక్షరం తర్వాత మా బీజాక్షరం, నా మా సి. సి అంటే మూలాధారం, మూలాధారంలో భావించాలి ఆ సి అనేదాన్ని. అట్లా అంటే అక్కడి నుంచి ఇవన్నీ కూడా గ్లాండ్సే. మనం ఇప్పుడు చక్రాలుగా చెప్తున్నాం, వాటిని గ్లాండ్స్గా పిల్లలకి నేర్పాలి. గ్లాండ్స్ అన్న చక్రాలన్నా ఒకటే. ఈ 6 చక్రాలని 6 గ్లాండ్స్గా చెప్పారు వాళ్ళకి అంతే. దాని తర్వాత ఓం నా మా సి వా. వం బీజం ఎక్కడ ఉంటుంది? స్వాధిష్టానంలో ఉంటుంది, జలతత్వంలో. అక్కడ వం అని భావించాలి. వం తర్వాత ఓం నా మా సి వా యా. యా అంటే వాయుతత్వం. ఎక్కడుంది? అనాహతంలో వాయుతత్వం. మన దేహంలో ఉన్న 5 పంచభూతాలని, వాటి యొక్క ప్రాధాన్యత, అవి సక్రమంగా ఉంటే మన ఆరోగ్యం బాగుంటుందని, వాటికి డిస్టర్బెన్స్ వస్తేనే మన అనారోగ్యం వస్తుందని, వీటికి మొత్తంగా ఓంలో డిస్టర్బెన్స్ వస్తే మైండ్లో డిస్టర్బెన్స్ వస్తుందని, మన మానసిక సమస్యలకి శారీరక సమస్యలకి సమాధానమే ఓం నమః శివాయ. అది తల్లి తండ్రి ఆచరించక, ఒకప్పుడు మనకి కోటీశ్వరుడు అంటే అర్థం ఏంటంటే కోటి శివనామం, కోటి రామనామం చేసినవాడు కోటీశ్వరుడంతా ఆత్మవిశ్వాసంగా జీవిస్తాడు. అదే నేను కోటి గాయత్రి మంత్ర మహామంత్ర దీక్ష ఈ 25 సంవత్సరాల్లో 2000 నుంచి కూడా ఆ పూర్తి మంత్రాన్ని చేశా. మళ్ళీ అందులో బీజాక్షర మంత్రం కూడా ఉంటుంది, అంటే చిన్న మంత్రం కూడా ఉంటుంది, దాన్ని కూడా ఆచరించా. అలా మనం ఈ చిన్నప్పుడే మనకి ఈ ఆధ్యాత్మిక విద్యని తల్లిదండ్రులు పిల్లలకి అందించాలి. అప్పుడు అసలు ఇంత సమస్య, ఈ అనారోగ్య సమస్య ఉండనే ఉండదు. ఇది ఆ ఓం నమః శివాయ యొక్క ప్రాధాన్యత, విశిష్టత. ఇది ఎప్పుడైనా చేయొచ్చు. ఎన్నిసార్లు అంటే బాగుంటుంది గురుగారు? రోజుకంటే ఎవరైనా చేయొచ్చు అంట? ఎవరైనా, అందరూ చేయొచ్చు. ఉదయం నారాయణ్ణి స్మరిస్తారు, సూర్యనారాయణ్ణి. సాయం సమయంలో, సంధ్యా సమయంలో, ప్రదోష వేళ ఈశ్వరుడు నాట్యం చేస్తుంటాడు అని మనకి కథాపురాణంగా చెప్పారు. దాని అర్థం ఏంటి? సాయంత్రం పూట ఈ మంత్రం విశేషంగా పనిచేస్తుంది. ఉదయం పూట సూర్యుడిని ప్రార్థన చేసుకోవచ్చు, సూర్య నమస్కారాలు చేసుకోవచ్చు. అదే సాయంత్రం సమయంలో, సాయం సమయం నుంచి ఇంకా రాత్రి దాకా మనకి ఎంత సమయం ఉంటే అంత సమయం ఓం నమః శివాయ అంటూ ఈ రకంగా ఈ చక్రాల మీద దృష్టి పెట్టి భావిస్తూ ఉంటే మనకు వాటి గురించిన పరిజ్ఞానం ఎంత సాధన చేస్తే అంత తెలుస్తూ ఉంటుంది. ఇలా ఇన్నిసార్లు అనాలని మనం ఉంటుంది గురుగారు? ఇన్నిసార్లు అంటే మామూలుగా ఏదైనా లక్ష్యము అంటే మనం ఒక గోల్, చదువుకునేవాళ్ళు చదువు లక్ష్యం, పెద్దవాళ్ళకి వాళ్ళ వాళ్ళ అవసరాల లక్ష్యం, ఒక లక్ష్యం ఏదో ఒక లక్ష్యం మీద పెట్టుకొని లక్ష జపం చేస్తారనమాట కౌంట్. అది చేశాక ఒక పూర్ణాహుతిగా పూజ చేసేవాడు పూజ చేస్తాడు, హోమం చేసేవాళ్ళు హోమం చేస్తారు. బాగా చెప్పారు గురుగారు. అంటే మనకి శివ పంచాక్షరి మంత్రం వెనుకున్న విశిష్టత ఏంటి, ఒక్కొక్క అక్షరం వెనుక కూడా ఉన్న రహస్యాలు ఏంటో. అలాగే ఈ 5 పంచలింగాలు, పంచాక్షరి అంటే పంచలింగాలు. అంటే భూతత్వానికి సంబంధించిన లింగం కంచిలో ఉంది, జలతత్వానికి సంబంధించిన లింగం జంబుకేశ్వరంలో ఉంది, అగ్నితత్వానికి సంబంధించిన లింగం అరుణాచలంలో ఉంది, వాయుతత్వానికి సంబంధించిన లింగం కాళహస్తిలో ఉంది, ఆకాశతత్వానికి సంబంధించిన లింగం చిదంబరంలో ఉంది. అంటే మన ప్రాబ్లమ్స్ ఎక్కడున్నాయి అసలు దేహంలో? నీకు మూలాధారంలో ప్రాబ్లమ్స్ ఉంటే, అంటే కాన్స్టిపేషన్ కానీ అటువంటివి ఏమన్నా ఉంటే, లేదా జాయింట్ పెయిన్స్, ఎముకలు, చర్మానికి సంబంధించింది ఉంటే, మీ దాని రెమెడీ కంచిలో ఉండేటువంటి ఆ క్షేత్రాన్ని దర్శించి అక్కడ ఈ ఓం నమః శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని అక్కడ జపించి మనం ఆయుర్వేద విధానంగా కొంత శారీరకానికి కూడా తీసుకున్నట్లయితే పూర్తి నివారణ అవుతుంది. అలాగే జలతత్వం, ఎడినల్ గ్లాండ్ ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉంటే వాటికి సంబంధించింది జంబుకేశ్వర లింగంలో. ఇంకా డైజెస్టివ్ పార్ట్, ఇప్పుడు షుగర్ పేషెంట్స్ ఉన్నారు, అందరూ ఎందుకు తిరుగుతున్నారు అరుణాచలం వాళ్ళకి తెలియదు.
ఏ ఉద్దేశంతో, అక్కడ ఏం రెమెడీ జరుగుతుంది, అగ్నితత్వ సంబంధమైంది కాబట్టి దాన్ని మనం కనుక ఉపయోగించుకుంటే అక్కడ డయాబెటీస్ సమస్యలన్నీ నివారణ అవుతాయి. ఆ దృష్టి ప్రధానం కదా, మనం ఎందుకు చేస్తున్నామో ఆ దృష్టితో చేస్తే ఆ సమస్య నివారణ అవుతుంది. మన భగవంతుడే మనకు కావాల్సిన వైద్యాన్ని ఏదో రూపంగా అందిస్తాడు. ఓ మనిషి ద్వారా అందించవచ్చు, పుస్తకం ద్వారా అందించవచ్చు, ఏదో ద్వారా మనకు కావాల్సిన భగవంతుడు జ్ఞానాన్ని అందిస్తాడు అందరికీ సమానంగా. ఖచ్చితంగా గురుగారు, ధన్యవాదాలు.